Hi students, welcome to online classes. ABN Peoria College of Science Kovur. This is Physics Cluster Paper 8C1, Unit 3. We are in the lesson Solar Photovoltaic Cell. So our topic is solar cell parameters. So we are going to discuss about the parameters of a solar cell. So that is our aim. Now there are some parameters that are used to characterize the performance of a solar cell. They are first one is the peak power. It is denoted by PMAX, P maximum. The second one is the short circuit current density. It is denoted by JSC, and the suffix SC is there for J. And the third one is the open circuit voltage. It is denoted by VOC. And the last one is the fill factor, FF. You see, the main parameters that are used to characterize the performance of a solar cell are అంటే ఒక సోలార్ సెల్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి అంటే మనం ఈ కింద చెప్పిన పారామీటర్స్ గురించి మనం స్టడీ చేయాలి. అవి ఏమేంటంటే ఫస్ట్ది పీక్ పవర్, సెకండ్ది ది షార్ట్ సర్క్యూట్ కరెంట్ డెన్సిటీ, థర్డ్ వన్ ది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద ఫిల్ ఫ్యాక్టర్. దీన్ని ఉపయోగించి మనం ఈ పారామీటర్స్ని యూస్ చేసి మనం ఎఫిషియన్సీ ఈటాని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అది దీంట్లో ఉండే అడ్వాంటేజ్. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం స్టడీ చేద్దాం. ముందు స్టార్టింగ్లో షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆఫ్ ఏ సోలార్ సెల్ అంటే ఏంటో చూద్దాం. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆఫ్ ఏ సోలార్ సెల్, ది మ్యాక్సిమం కరెంట్ దట్ ఏ సోలార్ సెల్ కెన్ డెలివర్ వితౌట్ హార్మింగ్ ఇట్స్ ఓన్ కన్స్ట్రక్షన్. సో మనకి ఒక సోలార్ సెల్ ఎంత మ్యాక్సిమం కరెంట్ని అయితే మనకి డెలివరీ ఇస్తుందో దాన్నే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆఫ్ ఏ సోలార్ సెల్ అంటాము. దీన్ని ఎట్లా మెజర్ చేస్తాము? ఇట్ ఈస్ మెజర్డ్ బై షార్ట్ సర్క్యూటింగ్ ద టెర్మినల్స్ ఆఫ్ ఏ సెల్ అట్ మోస్ట్ ఆప్టిమైజ్డ్ కండిషన్ ఆఫ్ ది సెల్ ఫర్ ప్రొడ్యూసింగ్ మ్యాక్సిమం అవుట్పుట్. మనకి సెల్లోంచి మ్యాక్సిమం అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలంటే ఈ సెల్కు ఉండేటువంటి టెర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎక్కడ? మోస్ట్ ఆప్టిమైజ్డ్ కండిషన్లో మనం దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసి ఇలా కనుక చేస్తే మనకి మ్యాక్సిమం అవుట్పుట్ అనేది వస్తుంది. ది టర్మ్ ఆప్టిమైజ్డ్ కండిషన్ ఈజ్ యూజ్డ్ బికాస్ ఆఫ్ ఫిక్స్డ్ ఎక్స్పోజ్డ్ సెల్ సర్ఫేస్. మనం ఆప్టిమైజ్డ్ కండిషన్లో ఎందుకన్నామంటే మనకి సోలార్ సెల్లో మనకి సన్ రేడియేషన్ మనకి పడేటువంటి సెల్ సర్ఫేస్ ఏరియా ఫిక్స్డ్గా ఉంటుంది. అందుకే దీన్ని ఆప్టిమైజ్డ్ కండిషన్ అని అన్నామన్నమాట. The rate of production of current in a solar cell also depends upon the intensity of light and the angle at which the light falls on the cell. సో మనకి ఒక సోలార్ సెల్ మీద ఈ సోలార్ రేడియేషన్ అంటే సన్లైట్ కనుక వచ్చి పడినట్టయితే ఏమవుతుంది? మనకి కొంత కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎంత కరెంట్ వస్తుంది? ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా, ఎంత వస్తుంది? సో ది ప్రొడక్షన్ ఆఫ్ కరెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందట? దాని మీద ఆ సెల్ మీద పడినటువంటి లైట్కి ఉంటే ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఎంత యాంగిల్లో లైట్ వచ్చి సెల్ మీద పడింది, 90 degreesలో పడిందా, సమ్ యాంగిల్లో పడిందా, ఎంత యాంగిల్లో వచ్చి లైట్ అనేది మన సోలార్ సెల్ మీద ఇన్సిడెంట్ అయ్యింది అనే ఈ రెండు టర్మ్స్ మీద మనకి అందులోంచి వచ్చే కరెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ది రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ఏ సోలార్ సెల్ డిపెండ్స్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అండ్ ది యాంగిల్ అట్ విచ్ ది లైట్ ఫాల్స్ ఆన్ ది సెల్. అలాగే ది మ్యాక్సిమం కరెంట్ డెన్సిటీ ఆర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ డెన్సిటీ రేటింగ్ ఈజ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం ఆర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ టు ద ఎక్స్పోజ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సెల్. ఇక్కడ డెఫినేషన్ నుంచి చూడండి, జేఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి బై క్యాపిటల్ ఏ. జేఎస్సి అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ డెన్సిటీ. దీన్నే మ్యాక్సిమం కరెంట్ డెన్సిటీ అనైనా అనొచ్చు, లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ డెన్సిటీ అనైనా అనొచ్చు. అలాగే ఐఎస్సి ఉంది చూడండి, షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఐఎస్సి అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్. క్యాపిటల్ ఏ అంటే ఏరియా ఆఫ్ ది సెల్. మనం తీసుకున్న సోలార్ సెల్కి ఉండే ఏరియాని క్యాపిటల్ ఏ అంటాము. సో ఇక్కడ చూడండి డెఫినేషన్ చూడండి, ది మ్యాక్సిమం కరెంట్ డెన్సిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం కరెంట్ టు ద ఎక్స్పోజ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సెల్. అదే జేఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి బై క్యాపిటల్ ఏ. నెక్స్ట్ దానికి వెళ్దాం, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ సోలార్ సెల్. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఏంటో చెప్పాము. నెక్స్ట్ మనకి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ ఏ సోలార్ సెల్. It is measured by measuring voltage across the terminals of the cell when no load is connected to the cell.
సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కావాలి అంటే దీన్ని ఎట్లా మెజర్ చేస్తామంటే ఈ సెల్కి ఉండేటువంటి 2 టెర్మినల్స్ మధ్యలో లోడ్ ఏమీ కనెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు ఎంత వోల్టేజ్ని అయితే మెజర్ చేస్తామో అదే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ మెజర్డ్ బై మెజరింగ్ వోల్టేజ్ అక్రాస్ ది టెర్మినల్స్ ఆఫ్ ది సెల్. ఎప్పుడు వెన్ నో లోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ది సెల్. మరి ఎంత వోల్టేజ్ వచ్చింది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మళ్ళీ ది వోల్టేజ్ డిపెండ్స్ అపాన్ ది టెక్నిక్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెంపరేచర్ బట్ నాట్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అండ్ ఏరియా ఆఫ్ ఎక్స్పోజ్డ్ సర్ఫేస్. ఇందాక చూసారా షార్ట్ సర్క్యూట్ కరెంట్కి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్కి తేడా ఏంటంటే ఇక్కడ వచ్చే వోల్టేజీ ఇది ఆ సెల్ని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి టెక్నిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లాగే ఏ టెంపరేచర్లో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాని దాని మీద పడిన లైట్కి ఉండేటువంటి ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉండదు. అలాగే ఏరియా, ఎంత ఏరియా ఎక్స్పోజ్ అయింది సన్లైట్కి అనేటువంటి ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉండదు. కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఓన్లీ దిస్ వోల్టేజ్ డిపెండ్స్ అపాన్ ది టెక్నిక్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెంపరేచర్ బట్ నాట్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అండ్ ఏరియా ఆఫ్ ఎక్స్పోజ్డ్ సర్ఫేస్. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ జనరల్గా సోలార్ సెల్కి ఇంచుమించుగా ఎంత ఉంటుందంటే 0.5 నుంచి 0.6 వోల్ట్స్ ఉంటుంది. అందుకే దీన్ని జనరల్గా VOC అనే లెటర్తో మనం డినోట్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఒక గ్రాఫ్ గీస్తే అట్లా వస్తుంది. ఒక క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ ఆఫ్ ఏ సోలార్ సెల్. ఇఫ్ యు డ్రా ది VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సోలార్ సెల్, ది మ్యాక్సిమం పవర్ విల్ అక్కర్ అట్ ది బెండ్ పాయింట్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ కర్వ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై PM. డయాగ్రమ్ చూద్దాం గ్రాఫ్. ఈ గ్రాఫ్లో చూడండి, మనకి వోల్టేజ్ని X యాక్సిస్ మీద తీసుకున్నాము, కరెంట్ని Y యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీసాము. ఇది ఒక క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనమాట. మనకి దీన్ని VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సోలార్ సెల్ అంటాం. మనకు చూడండి ఈ రెడ్ లైన్లో కనిపిస్తుంది గ్రాఫ్ ఎట్లా వచ్చింది అనేది. స్టార్టింగ్లో వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంటే కరెంటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెండు స్ట్రైట్గా వచ్చింది చూడండి కర్వ్, అంటే ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్తో పాటు కరెంట్ ఈక్వల్గా వేరీ అవుతుంది. కొంతసేపు చేసేసరికి చూడండి కర్వ్ బెండ్ అయ్యి కిందకు వచ్చింది. ఎక్కడైతే బెండ్ అయిందో ఆ బెండ్ అయిన పాయింట్ని ఏమంటామంటే పవర్ మ్యాక్సిమం అంటాం. అది ఇక్కడ రాసింది చూడండి, మ్యాక్సిమం పవర్ పాయింట్ VMP అండ్ IMP అని చూసారా. అంటే MP అంటే మ్యాక్సిమం పవర్ పాయింట్, వోల్టేజ్ ఆఫ్ మ్యాక్సిమం పవర్ పాయింట్, అండ్ IMP అంటే కరెంట్ ఆఫ్ మ్యాక్సిమం పవర్ పాయింట్. ఈ పాయింట్ని ఏమంటామంటే PM అంటాం. P రాసి సఫిక్స్లో స్మాల్ m అంటాం. దీన్నే మ్యాక్సిమం పవర్ పాయింట్ అంటాం. ఎక్కడైతే కర్వ్ బెండ్ అయిందో అక్కడ మనకి PM వస్తుంది, పవర్ మ్యాక్సిమం వస్తుంది అనమాట. ఇప్పుడు డెఫినేషన్స్ చూద్దాం మనం. కరెంట్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్ డెఫినేషన్ ఏంటి? కరెంట్ మ్యాక్సిమం పవర్ పాయింట్ దగ్గర ఉండేటువంటి కరెంట్ ఎంత అని దాని డెఫినేషన్ చెప్పబోతున్నాం. ది కరెంట్ అట్ విచ్ మ్యాక్సిమం పవర్ అక్కర్స్ ఈజ్ కాల్డ్ కరెంట్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై IM. IM అంటే మ్యాక్సిమం కరెంట్ అని అర్థం అనమాట. ఏ కరెంట్ దగ్గర అయితే మనకి కరెంట్ అట్ విచ్ మ్యాక్సిమం పవర్ పాయింట్ అక్కర్స్, మ్యాక్సిమం పవర్ పాయింట్ దగ్గర ఎంత కరెంట్ అయితే ఉంటుందో దాన్ని, అంటే PM ఎక్కడ ఉందో దాని కరెస్పాండింగ్ కరెంట్ని మ్యాక్సిమం పవర్ పాయింట్ అంటాం. దాని కరెస్పాండింగ్ వోల్టేజ్ ఆన్ ది X యాక్సిస్ని వోల్టేజ్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్ అంటాం. సో X యాక్సిస్ మీద PMకి కరెస్పాండింగ్గా వెళ్తే అది కరెంట్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్. దానికి అట్లాగే కిందకి X యాక్సిస్ మీద కనుక వస్తే VMP, Y యాక్సిస్ మీదకి వెళ్తే కరెంట్ IMP, Y యాక్సిస్ మీద చూడండి, అలాగే X యాక్సిస్ మీద VMP అంటే వోల్టేజ్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్. IMP అంటే కరెంట్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్. సో డెఫినేషన్ ఏంటి? కరెంట్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద కరెంట్ అట్ విచ్ మ్యాక్సిమం పవర్ అక్కర్స్ ఇస్ కాల్డ్ కరెంట్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్. అట్లాగే వోల్టేజ్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్, వోల్టేజ్ ఎంత ఉంటుందో మ్యాక్సిమం పవర్ పాయింట్ దగ్గర దాన్నే వోల్టేజ్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్ అంటాం. మ్యాక్సిమం పవర్ పాయింట్ వాల్యూ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటే ఆ వోల్టేజ్నే VM అంటాం, అంటే వోల్టేజ్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్ అంటాం. నెక్స్ట్ ఫిల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ సోలార్ సెల్. ఇది FFతో చూపిస్తాం, రెండు క్యాపిటల్ FF. సో రేషియో బిట్వీన్ ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అండ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ ది సోలార్ సెల్. సో ఫిల్ ఫ్యాక్టర్ అంటే ఒక రేషియో. ఏమైనా చూడండి కింద ఫార్ములా ఉంది, ఫిల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు PM బై ISC ఇంటూ VOC. ISC అంటే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని అర్థం, VOC అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని అర్థం, PM అంటే పవర్ అట్ మ్యాక్సిమం. సో మ్యాక్సిమం పవర్ పాయింట్ అని అర్థం అనమాట. సో ఇప్పుడు డెఫినేషన్ ఏంటి చూడండి, PM ఈజ్ ఈక్వల్ ఫిల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ PM బై ISC ఇంటూ VOC. అంటే ఇది రేషియో దేనికి?
ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్ అట్ మ్యాక్సిమం పవర్ పాయింట్, దాన్నే పిఎం అంటాం అనమాట. కరెంట్ ఇంటూ వోల్టేజ్ అనే పవర్ అంటాం కదా, P ఈజ్ ఈక్వల్ టు విఐ కదా, పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. అది ది ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్ అండ్ మ్యాక్సిమం పవర్ పాయింట్ అంటే పిఎం టు ద, కింద డినామినేటర్లో చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఐఎస్సి అండ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే విఓసి ఆఫ్ ది సోలార్ సెల్. ఇది ఫిల్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సోలార్ సెల్. సో వీటినే ఏమంటామంటే మనం ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా సోలార్ సెల్ పారామీటర్స్ అంటాం. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్, solar cell parameters.